సో ఫస్ట్ మీటింగ్లోనే సంచలన నిర్ణయాలు తీసుకుంది టీటీడీ. మూవింగ్ ఆన్. విశాఖ తీరంలో సముద్రం సయ్యాట ఆడుతోంది. అలలతో ఉబెత్తిన ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్టుండి ఏకంగా 200 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. నిత్యం అలలతో ఎగసిపడే ఆ బీచ్ రోడ్లు తాకుతూ ఉండేవి. అలాంటిది అలల తాకిడి లేకపోగా సముద్రం వెనక్కి వెళ్ళిపోవడంతో స్థానికులు ఆశ్చర్యంతో పాటు ఒకంత భయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూడొచ్చు, సాధారణ పరిస్థితుల్లో సముద్రం ఎంత ముందుకుండేది, అలాగే సడన్గా వెనక్కి వెళ్ళిపోయిన సముద్రాన్ని చూడొచ్చు. సో ఆ ఒడ్డునున్న ఆ ప్రాంతం అంతా కూడా ఎలా బయటకు వచ్చేసిందో, సముద్రం ఎంత వెనక్కి వెళ్ళిందో ఆ విజువల్స్ని ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఉండాల్సినంత సముద్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అండ్ పర్యాటకులు అక్కడికి వెళ్ళి దాన్ని గమనిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. 100 నుంచి ఒక 200 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. సముద్రంలో పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కరెంట్స్ అంటే అలలు, కొన్ని కరెంట్ అలలు అంటారు, అలాంటివి ఉంటాయని సైంటిస్టులు చెప్తూ ఉంటారు. ఆ దిశని అవి మార్చుకున్నప్పుడల్లా ఇలా సముద్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. అదే ఇప్పుడు విశాఖలో జరుగుతోందో అన్న వాదన కూడా ఉంది. ఓషనోగ్రఫీ సైంటిస్టులు దీని గురించే చెప్తున్నారు. సునామీ, తుఫాన్లు, సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు జనరల్గా ఇంకో కారణంగా కూడా చెప్పొచ్చు. ఆటుపోట్ల కారణంగా కూడా ఇలాంటి పరిణామాలు వస్తూ ఉంటాయి. కానీ ఇంత వెనక్కి వెళ్ళేసరికి ఒక్కసారిగా అందరిలోనూ ఒకంత భయం ఉంటూ ఉంటుంది. సో వీటితో పాటు సముద్రంలో ఇసుక కోత కూడా ఒక కారణం అంటున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చీఫ్ సైంటిస్టు VVSS శర్మ. అయితే సముద్రంలో ఇలా మార్పులు వచ్చినప్పుడు సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు. పున్నమ నాడు కానీ మనకు అమావాస్య నాడు కానీ టైడ్ చాలాగా ఎక్కువ ఉండడం వల్ల కానీ, రెండవది కరెంట్స్లో కొన్నిసార్లు నార్త్కి వెళ్తూ ఉంటాయి ఫ్లో, కొన్నిసార్లు సౌత్కి వెళ్తుంటాయి. చేంజెస్ జరగడం వల్ల కానీ, విండ్ మనకి సీ సైడ్ విండ్ ఉండడం అంటే ల్యాండ్ నుంచి సీకి విండ్ ఉండడం వల్ల కానీ వీటి వల్ల జరగడానికి ఒక ఆస్కారం ఉంది. ఇవన్నీ న్యాచురల్గా జరిగేవి. ఇది కాకుండా డ్రెడ్జింగ్ ఎక్కువగా చేస్తున్నప్పుడు ఆ డ్రెడ్జింగ్ వచ్చే శాండ్ కానీ మనకి కోస్టల్లో మన బీచ్ రోజుల్లో వేయడం వల్ల అక్కడ షాలో జోన్స్ ఫామ్ అయ్యి అప్పుడు కూడా కొద్దిగా వాటర్ మనకి వెనక్కి వెళ్ళడానికి యాక్చువల్గా అవకాశం ఉంది. రైట్. విశాఖ బీచ్లో మారుతోన్న కెరటాల ఆటుపోట్లతోటి సాధారణ సమయంలో కనిపించని దృశ్యాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. సముద్రం వెనక్కి వెళ్ళిపోవడంతో తీరంలో రాళ్ళు తేలి మనకి కనిపిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి తర్వాత మళ్ళీ కెరటాలు వెనక్కి వెళ్ళినట్టుగా కనిపించాయి. ఆ తర్వాత రోజు కూడా ఇటువంటి దృశ్యాలే కనిపించాయి. ఇవి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. బీచ్కి వచ్చిన టూరిస్టులు సరదాగా ఫోటోలు తీసుకుంటూ అక్కడ సందడి చేస్తున్నారు. నిజానికి గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ వెనక్కి వెళ్ళిన సముద్రం మళ్ళీ సాధారణంగా వచ్చేస్తూ ఉంటుంది. పున్నమికి, అమావాస్యకు ఇలా జరగడం సహజమే అంటున్నారు అక్కడ స్థానిక మత్స్యకారులు. ఉదయం 4 గంటలకల్లా ఫ్లోటింగ్ ఎక్కిపోద్ది, ఎక్కడికి వరకు వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ తెల్లవారికి మళ్ళీ డౌన్ అవుతుంది. మళ్ళీ ఒక గంట రిలీఫ్ ఉంటుంది, ఒక గంట ఫ్లోటింగ్ అయిపోతుంది, అరగంటకు ఒకసారి వస్తుంది. అంతే పున్నం తగులుతుంది. అమావాస్యకి పున్నానికి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. మామూలు రోజుల్లోనే వారం రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఒక వారం ఎలాగిస్తుంది, ఒక వారం ఎలాగిస్తుంది. రాళ్ళు తేలడం అంతే మాట. వాటర్ హైటోడ్ వస్తుంది. వాటర్ ఎలా వచ్చేటప్పుడు మునిగిపోతాయి, కప్పేస్తాయి. వాటర్ బ్యాక్ అవుతేప్పుడు రాళ్ళు బాగా కనపడతాయి అన్నమాట. దానివల్ల ఏమో రాళ్ళు తేలిపోయి వాటర్ బ్యాక్కి వెళ్ళిపోతుంది, తుఫాను అని అంటారు. అదేం కాదు, మామూలు అది లోటోడు హైటోడ్ అంటారు దాన్నే. ఎప్పుడు రోజు ఉంటుంది. ఈరోజు గాలి ఎక్కువ ఉంది, వర్షాలు వచ్చాయి, కొంచెం అమాస పున్నం ఉంటుంది కదా, దానివల్ల వాటర్ హైటెడ్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది వాటర్, రాళ్ళు కప్పుడు ఉంటుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్లో ఉన్నాం. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపుగా 36 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రధానంగా ఆర్కే బీచ్లో సముద్రం కొన్ని సందర్భాల్లో వెనక్కి వెళ్ళి రాళ్ళు తేలిపోతున్నాయి. క్రమంగా ఇది దాదాపుగా 100 నుంచి 200 మీటర్ల వరకు వెనక్కి వెళ్ళడంతో కొన్ని చోట్ల రాళ్ళు తేలుతూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే ఆర్కే బీచ్ ప్రధానంగా ఈ ఫ్లాగ్ ఏదైతే కనిపిస్తుందో ఆ టవర్కి ఎడమ వైపున ఉన్న ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో సాధారణ సమయంలో అంత భారీగా కనిపించవు. ఈ ఆటుపోట్ల వల్ల ఈ ఇసుక పూర్తిగా కెరటాలు లోపలికి తీసుకెళ్ళిపోవడం కారణంతో ఒక్కసారిగా
భారీగా ఆ రాళ్ళు సముద్రం లోపల నుంచి బయటికి తేలినట్టు కనిపిస్తున్నాయి. దీంతో చాలామంది పర్యాటకులు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉండి సెల్ఫీలు తీసుకుంటారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒకంత కొంతమంది ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు సముద్రంలో ఏర్పడడం ఒకంత ఆందోళన కలిగించే అంశమే అంటున్నారు. ప్రధానంగా దీనికి వేరు రకాల కారణాలు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.